హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే 6 ముగ్గులు వేసి చూపిస్తున్నాను. రోజుకొకటి లెక్కన 6 రోజులకు అనేసి వేశాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ 3 చుక్కలు 2 వచ్చేంత వరకు వచ్చాను. ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో. కావాలంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ముగ్గులు అయితే చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అనేసి అనుకుంటున్నాను. ముందుగా 3 చుక్కలు పెట్టుకొని సందు చుక్క 2 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అంటే చుక్కకి మధ్యలో పెట్టుకోవాలి. అలా 2 వచ్చేంత వరకు పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ముగ్గు గీసుకోవడము. ఇక్కడ ఎక్కువ చుక్కలతో పని లేదండి, ఎక్కువ డిజైన్ యూజ్ చేస్తాము. మీకు నచ్చిన డిజైన్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా డిజైన్ వేసుకోవచ్చు. నేను వేసినవి కూడా బాగున్నాయి, ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. ఈ ఫస్ట్ వీడియో వచ్చి ఒక ఫ్లవర్ ముగ్గు. ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే ఇంకొకటి వచ్చి తామర పువ్వు ముగ్గు అండి. ఇది కూడా 3 చుక్కలు 2 వచ్చేంత వరకు. ముందుగా 3 చుక్కలు పెట్టుకొని 2 వచ్చేంత వరకు పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రౌండ్ వేసుకోవాలి. దాని తర్వాత తామర పువ్వులాగా గీసుకోవాలి. ఈ ముగ్గు కూడా చాలా సింపుల్ అండి, కానీ చుక్కలు కూడా చాలా తక్కువ. అంతా డిజైనే, మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. ఇక్కడైతే నేను సింపుల్గా ఇలా వేసుకున్నాను. ఈ తామర పువ్వు ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడు వచ్చి ఇంకో ముగ్గు చూద్దాం, 3వ ముగ్గు. ఇక్కడ చూపించిన విధంగా 3 చుక్కలు 2 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇలా బాక్స్ షేప్లో వేసుకోవాలి. స్టార్ లాగా వేసుకోవాలి. స్టార్ తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా ఇలా డిజైన్ వేసుకోవాలి. ఇక్కడ నాకు నచ్చిన డిజైన్ వేసుకున్నా, మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోండి. ఈ ముగ్గు కూడా చాలా సింపుల్ అండి, మీరు కూడా మీ ఇంటి ముందర ట్రై చేయండి. నాకైతే చిన్నగా ఉన్నప్పుడు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. పల్లెటూరులో అంటే ఎవరన్నా ఇంటి ముందర ముగ్గు వేయడానికి ఫస్ట్ వెళ్ళేదాన్ని. మీలో ఎంతమందికి ముగ్గులు వేయడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. 3వ ముగ్గు ఇలా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 4వ ముగ్గు చూద్దాము. 4వ ముగ్గు అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఐ థింక్ మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇక్కడ 3 చుక్కలు 2 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ లాగా వేసుకోవడము. ఇలా ఫ్లవర్ లాగా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. నాకైతే ఇలా నచ్చింది, సో నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే 4వ ముగ్గు చూద్దాము. 4వ ముగ్గు కూడా చాలా ఈజీ అండి. ముందుగా 3 చుక్కలు 2 వచ్చిన తర్వాత ఇక్కడ బాక్సులు వేసుకోవాలి. ఆ బాక్సులకి డిజైన్ చేసుకుంటున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. తర్వాత ఇంకా లాస్ట్ ముగ్గు చూద్దాము. లాస్ట్ ముగ్గు చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేస్తాను.